దేవుడు ప్రకటించిన ఏళ్ళలో ఆయన బలపరుచుటకు నన్ను పిలుచు విధంగా మనకు అధ్యక్షుడు చూపిస్తారు. బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమే
మన తండ్రైన యేసయ్య కృపను చదువుదాం. దేవానికి వందనాలు స్తోత్రం. దేవానికి వందనాలు స్తోత్రాలు. మహోన్నతుడా నీకే వందనాలు స్తోత్రాలు. రక్షకుడా దేవా నీకే వందనాలు స్తోత్రం. అందరూ చెప్తున్నారు యేసయ్య దేవానికి వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నమ్మదగిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా పరిశుద్ధాత్మ వందనాలు స్తోత్రాలు నాయన. మాట్లాడు ప్రభా కల్వసులో మరణించిన పునరుత్థానానికి వందనాలు స్తోత్రాలు నాయన. దేవాన్ని ప్రతిదూరంలో బలాన్ని అందించిన యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. రెండయ్యానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవానికి వందనాలు తండ్రి. మా జీవితాలలో ప్రభా నమ్మకమైన దేవుడిగా తండ్రి, నమ్మకమైన శక్తిగా ప్రభా, నమ్మకమైన స్నేహితుడిగా ప్రభా మీకు వందనాలు చెల్లిస్తాము. దేవ చెల్లిస్తున్నాము నాయన. మీకు వందనాలు వస్తాయి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా బలము నీవే ప్రభా, మా ఆశ్రయం నీవే నాయన, మా దుర్గము నీవే యేసయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు ఆరాధిస్తాము ఆయన సన్నిధిని మనసులో ఉంచుతుంది. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. హృదయాంతరంలో నుంచి యేసయ్యను స్తుతించి, యేసయ్యను ఆరాధించి, ఆరాధనకు యోగ్యుడైన నీకు వందనాలు యేసయ్యా. Thank you, Lord. Thank you, Jesus. దేవానికి వందనాలు స్తోత్రాలు. Sim.
Shukr
ఆరాధనకు యోగ్యులు పలుకులు పూజనీయులు పూజింపదైన దేవుడు చెల్లిస్తున్నాను ప్రభావ. దేవాసులు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి. దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు ప్రభావ. మీ కుమారుని నీ చాటుని మరుగుపరుచుకొని ప్రభా దేవానికి స్తోత్రం. మాతో స్పష్టంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మ చెప్పు మాటలకు చెవిగలవాడు వినుగా నీకు మాటలు సెలవిస్తుంది ప్రభా. ప్రతి ఒక్క హృదయంలోని మాటలు ప్రభా నాయన స్తోత్రం వింటుండగా నాయన వందనాలు స్తోత్రం. వారి హృదయాలలో నీ వాకు నాటబడులు కాకని ప్రార్థన చేస్తూ ఈ స్తుతి ఆరాధన మీ పాదముల చెంత సమర్పించుకుంటూ మా ప్రియ రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలో మధ్యలో బలమైన రీతిగా ఉన్నాయి. పరిస్థితుల్లో 10 నిమిషాలు కలుగుతున్నాము. పత్రికలు దేవుడు మన మధ్యలో మృదువుగా సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చాలా మృదువుగా సంచరించున్నాడు. ఆయన కాకికి నేను అప్పగించుకొస్తున్నాను. దేవుని చెప్పు దేవుని సమర్పించుకుంటూ సంపూర్ణ నా ఆలోచనలు నా తలపులను నేనేమైనా మీ సమయంలో సమర్పించుకుంటున్నాను. సంపూర్ణ రీతిగా నన్ను తాకేసే నన్ను తాకి సమయంలో టచ్ దేవునితో మాట్లాడు. దేవుడికి చెప్పు దేవుడు నన్ను తాకేసే సమయంలో పరిశుద్ధాత్మ దేవా నువ్వన్నావయ్యా దేవా నీవన్నావు ఎక్కడైతే ఇద్దరు ఈ నామంలో కూడి ఉంటారు అది మధ్యలో ఉంటున్నావయ్యా. నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉన్నారు. నన్ను తాకుటకు మీరు మా మధ్యలో ఉన్నారని పరిశుద్ధాత్మ దేవాన్ని సంచరించారు. ఈ శక్తితో నీ బలముతో నింపున్నాను. ఈ సమయంలో ఈ కృప ఆశ్చర్యతో నన్ను నింపు. ఈ సమయంలో కృప చేతి నన్ను తాకు. ఈ సమయంలో దేవునికి సమర్పించుకున్నాం. మన ఆలోచన తలపును సెక్రెటరీ సొకోలేని సెక్రెటరీ సెక్రెటరీలో సెక్రెటరీ Tava socotolo, shopotolo, nesse que tem o socotolo, shopotolo, nesse que me chique. Oh, glorious King, we worship you, we praise you. Adonai, we praise you. Adonai, we praise you, Lord. We wish Sekim, Shopotolo, Karo, Socotolo, Sekim, Chivasai, no more children spaghetti. People be part of this worship. We worship the Lord, the living God. సజీవుడైన దేవుని మనం ఆరాధించే
వారిగా ఉన్నాం. కాబట్టి మనందరూ జీవం కలవాలి. మనము జీవం కలిగిన దేవుని ఆరాధించేటప్పుడు ఇక్కడ వచ్చాం. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు అన్న రీతిగానే దేవుడు ఏమన్నాడంటే, ఎక్కడైతే ఆయన నామమున ఇద్దరు ముగ్గురు, మనం ఇద్దరు ముగ్గురు కదా, చాలా మంది కదా కదా, కానీ దేవుని సన్నిధిలో ఏముందంటే ఆనందం ఉన్నది. మనము మన జీవితాల్లో ఆనందం కలుగు ఉన్నప్పుడు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ జీవితాలను, ఆ పరిస్థితులను, ఆలోచనలు మనం పెట్టుకోక దేవుని సన్నిధిలో అంటే తండ్రి గృహంలో ఆనందం ఉన్నదంట. ఇట్స్ జాయ్, జాయ్ ఎవర్ లాస్టింగ్, జాయ్ దట్ ఫ్లోస్ ఆఫ్ అవర్ హార్ట్. అందుకే దావీదు రాసుకుంటే ఏమన్నాడంటే 51 సామ్ 50 తీయకండి, జస్ట్ చెప్తున్నాను, పరిశుద్ధ దేవుడు నాకు తెలియదు పెట్టాడు. ఏమన్నాడంటే రక్షణ గురించి వచ్చిన ఆనందం నాకు తిరిగి కలిగించోయా. నీ రక్షణ, నువ్వు నేను రక్షించబడ్డాం. ఎంతమంది రక్షించబడ్డ వాళ్ళు? రక్షణ వల్ల కలిగిన ఆనందం వేరు, పరిశుద్ధాత్మ దేవుని అందరి ఆనందం వేరు. రక్షణ కలిగిన ఆనందము దట్ ఇస్ ద పోర్షన్ దట్ ఇస్ ద లార్డ్ హస్ గివెన్ యు, అంటే కొద్దిగానే ఉంటుంది. కాబట్టి మనము ఈ రక్షణ నుంచి జీవించాలంటే ఈ లోకంలో మనం చాలాసార్లు బాధతో, దుఃఖంతో వస్తాం దేవుని సన్నిధిలోకి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అక్కడ స్వాతంత్రం ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అక్కడ ఆనందం ఉన్నది. సో ఈ సమయంలో దేవుడు నేను ఆయన ఆనంద తైలాభిషేకంతో నింపాలనుకుంటాను. ఆనంద తైలాభిషేకం అన్నప్పుడు అభిషేకం రాకలే ఈ లోకంలో ఉన్న బాధలు అవన్నీ నన్ను ఏమి తాకవు. ఒక తెలియని ఆనందం, ఒక తెలియని ఆనందం మనలో ఉప్పొంగుతుంటుంది. అందుకే మీరు సమయశ్రీ సెమనటిక్ మూమెంట్ దేవుడు కొండ మీద కలుసుకున్నారు. అందరికీ తెలుసు కదా వాక్యం, జోహాన్ చాప్టర్ 4 ఉంటుంది. సమయశ్రీని కలుసుకున్నప్పుడు ఆమె చాలా దుఃఖంతో మధ్యాహ్న కాలంలో వచ్చింది. కానీ యేసయ్య దేవుడిని కలుసుకున్నప్పుడు ఆమె ఆనందంతో తిరిగి వెళ్ళింది. ఆనందంతో తిరిగి వెళ్ళి అందరినీ ప్రకటించిందంట, మెస్సయ్య వచ్చాడు అని ఆనందంతో తిరిగి వెళ్ళింది. కాబట్టి నువ్వు దేవుని కుమారులైన నువ్వు నేను దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు తండ్రి యొక్క గృహంలో ఆనందం ఉన్నది. ఈ సమయంలో తండ్రి యొక్క గృహంలో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ దిస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. ఉట్టి జాయ్ కాదండి, బైబిల్ దిస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. తెలుగులో నాకు కొంచెం కష్టం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కానీ అందుకే ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్స్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ అంటే సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆనందం తండ్రి యొక్క గృహంలో ఉన్నది. ఉదయకాల సమయంలో మనం అందరం దేవుని పిల్లలే. ఎంతమంది నమ్ముతున్నా వాళ్ళు ఆమని చెప్తారు. దేవుని కుమార్తె కుమారుడే ఉన్నాం ఈ సమయంలో. సో మనం అందరం తండ్రి గృహంలో మనందరం కృతజ్ఞతలు చెల్లిస్తాం దేవుని కుమార్ సంతోషంతో మనమందరం మన బైబిల్స్ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం తీసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుడు నాకు నా హృదయంలో పెట్టిన వాక్య భాగం చాలా ముఖ్యమైన వాక్య భాగం. అందరూ గమనించాలా, అందరూ వినాలి. ఏంటంటే పాస్టర్ గారు ఇక్కడ లేరు అని కాదు, నేను ఇక్కడికి వచ్చింది. కానీ దేవుడు ఒక మాట నా హృదయంలో పెట్టి, దేవుడు ఒక మాట మీకు ఇవ్వాలని ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నన్ను ఇక్కడ పంపాడు. I've come here as a prophet of the Lord. దేవుని ప్రవక్తగా నేను మీ మధ్యలోకి వచ్చాను. నా మీద ఉన్న అభిషేకం దేవుని ప్రవక్త అయిన అభిషేకం ఉన్నది. కాబట్టి నేను విశ్వసిస్తున్నాను, దేవుడు ఈ పుల్పిట్ నుంచి ప్రతి ఒక్క మాట మీరు పొందుకొని విశ్వసించి మీరు తీసుకెళ్ళలేదా మీ జీవితంలో కార్యం చూడబోతున్నారు. కాబట్టి కలిసి మనం వచన భాగ్యం తీసినాము. రోమన్స్ చాప్టర్ 8, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. Thank you, Lord Jesus. We bless your name. We give you praise. 15th verse, 15వ వచనం నుంచి చదువుతున్నాము. ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే తెలుగులో చదివి. ఏలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది చదువు. ఆత్మను కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొదలుపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వచన భాగంలో ఈ 3 వచనాలలో చాలా
సత్యాలు దాగున్నాయి. నీవు నేను అర్థం చేసుకునే సత్యాలు, చాలా సత్యాలు దాగున్నాయి. మొదటి విషయం మనం అర్థం చేసుకుంటే, మీకు ఇంకా పాయింట్స్ ఇస్తలేదు కానీ మనం అర్థం చేసుకునే ఇంట్రొడక్షన్ లాగా చెప్తున్నాను. అర్థం చేసుకుంటే ఈ 3 వచనాల్లో దేవుడు ఏమంటాడంటే, మనము మరొకసారి భయపడుటకు దాస్యపు ఆత్మను పొందుకోలేదు. అంటే ఈ లోకంలో ఉన్న విషయాలు బట్టి, మన జీవితాల జరిగే విషయాలు బట్టి, మన ముందు ఏమి జరుగుతుందో ఆ విషయాలు బట్టి మనం భయపడుటకు దాస్యపు ఆత్మను పొందుకోలేము, కానీ దత్తపుత్ర ఆత్మను పొందుతున్నాం. స్పిరిట్ ఆఫ్ అడాప్షన్ మనం అందరం పొందుతున్నాం. దేవుడు నమ్మిన నీవు నేను, దేవుడు అందులో విశ్వసించిన నీవు నేను, యేసయ్య అందులో విశ్వసించిన నీవు నేను, తండ్రి ఒక ప్రామిస్ పెట్టాడనమాట. ఆ ప్రామిస్ ఏంటంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు. మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, దేవుడు యేసయ్య ఆ సీనులో వెళ్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, మీరు భయపడకండి, నేను మళ్ళీ ఒక ఆదరణకర్తని పంపిస్తున్నాను. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్. ఇట్స్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ ఫర్ యూ అండ్ మీ. ఏంటంటే ఆయన ఆత్మను మనకి ఇస్తానని. ఎంతమంది దేవుని ఆత్మను పొందుకున్న వారు ఉన్నారు ఈ కలిసి? ఒకరు పొందుకోకపోతే బాధపడకండి, ఇట్స్ అ ప్రామిస్. ఈ లోకంలో ఉన్న తల్లిలు ప్రామిస్ చేసి నెరవేర్చకుండా ఉండొచ్చు, కానీ మన పరలోక తండ్రి అట్లాంటి వారు కాదండి. ఆయన ఒక్కసారి ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు. కానీ మనం ఆశతోని, దేవా నువ్వు అని ప్రామిస్ ఇచ్చావు, ఏంటంటే నీ ఆత్మతో నేను నింపుతాను, ఫిల్ మీ విత్ స్పిరిట్ అని అడిగేవారిగా, ఆయన కుమార్తెలుగా అడిగేవారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పకుండా ఏమనుకుంటామంటే ఆయన ఆత్మను పొందుకుంటాం. మనకు ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చేసిన విషయాలను, దేవుడు మన జీవితంలో చేసే విషయాలను, దేవుడు ఏమి చేస్తున్నాడో ఉట్టి ఆయన ఆత్మ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. మన ఈ మనుషులతో తెలుసుకోలేము, మన కష్టపడినా తెలుసుకోలేము, ఉట్టి ఆయన ఆత్మ ద్వారానే తెలుసుకోగలుగుతాం. కాబట్టి దేవుడు నీకు నాకు ప్రామిస్ ఇచ్చాడు. ఏంటా ప్రామిస్? చెప్పాలి, ఏంటా ప్రామిస్? వాట్ ఇస్ ద ప్రామిస్? పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను. వెరీ గుడ్. అందరు 60% చెప్పలు కొడతాం, 100%. వెరీ గుడ్. వచన భాగం చెప్పారు బ్యూటిఫుల్ గా. కానీ ఇక్కడ వచన భాగం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనం చూస్తే ఏమంటుందంటే, దత్తపుత్ర ఆత్మను పొందుకున్నాం. We have all received a spirit of adoption. ఎందుకు పొందుకున్నామంటే అబ్బా తండ్రి అనిపించడం. అబ్బా తండ్రి అనిపించడం. అందరం పిలుస్తాం అబ్బా తండ్రి. అందరం అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, అబ్బా తండ్రి. Father, we have received spirit of adoption. Call him Father. తండ్రి అనిపించడం. సో ఇది కాల సమయంలో మనమందరం భయపడాల్సిన విషయం ఏది లేదు. ఎందుకంటే నువ్వు పొందుకున్నప్పుడు ఏమంటుందంటే, 16వ వచనం చూద్దాం. అందరం బైబిల్ చూద్దాం. మనము దేవుని పిల్లలమని ఆమె మనం దేవుని ఆత్మ పొందుకుంటే ఆత్మ తానే మనకు సాక్ష్యం ఇస్తుంది. The spirit that is in you is giving you a witness. ఆత్మ తానే ఒక సాక్ష్యం ఇస్తున్నది. ఏమి సాక్ష్యం ఇస్తున్నది? నువ్వు దేవుని కుమారుడు. కాబట్టి దేవుని కుమారుడైన నువ్వు నేను ఈ లోకపు విషయాలలో భయపడిన విషయాలు ఏమీ లేదు. ఇంకా వచ్చిన చదువు, ఐఎమ్ గెటింగ్ దేర్. మనం పిల్లలు అయితే వారసులము, మనము దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. ఇక్కడ నుంచి మనం చూద్దాము. ఈరోజు నేను ప్రకటించే వాక్య భాగము హెడ్డింగ్ ఏంటంటే, వీఆర్ కో-వర్కర్స్, వీఆర్ కో-హెయిర్ విత్ క్రైస్ట్. దేవునితో, యేసయ్యతో సహవారసులమై ఉన్నాము. కాబట్టి ఈ వచన భాగం చూస్తే, దేవునితో శ్రమపడిన ఎడల క్రీస్తుతో సహవారసులమైతాం. అంటే యేసయ్యతో జత పని వారిగా ఉన్న ఎడల అప్పుడు యేసయ్యతో సహవారసులుగా ఉంటాం. ఆలోచించాలి. సఫరింగ్స్ అంటే నిజమైన గ్రీక్ వర్డ్ చూస్తే ఇట్ ఈస్ వర్కింగ్. నువ్వు కష్టపడిన ఎలా యేసయ్యతో పాటు మనం అర్థం చేసుకుందాం. నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కష్టపడిన ఎలా వీ హావ్ టు బి జత పని వారు. యేసయ్యతో జత పని వారిగా ఉన్నప్పుడు యేసయ్యతో సహవారసులుగా ఉంటాం. మనం అందరం మన వాక్య భాగం లూక్ చాప్టర్ 15, లూకా 15వ వచనం చూద్దాం. మనకు అందరికి తెలిసిన వచన భాగమే. ఇక్కడ చాలా సత్యాలుగా మనం తెలుసుకున్నవి. ఇంకొంచెం మనం అర్థం చేసుకుందాం. మనం మాట్లాడే టాపిక్ గురించి కొంచెం మనం అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ.
We give you praise. 11th verse నుంచి చదువుకుందాం. 11వ వచనం నుంచి. మరియు ఆయన ఇట్లనేను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు ఎస్ ఎస్ చదువు అక్కడ చరణాలంటే మనము ఈ ఇద్దరు కుమారుల గురించి మనం చాలాసార్లు విన్నాం, అవునా కదా? చాలాసార్లు విన్నాం. కానీ మొదటి కుమారుడిని గమనిస్తే ఆయన వారసత్వాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. హీ నోస్ వాట్ హీస్ ఆయన పోర్షన్ ఏమైనా ఉంది అంటే ఆస్తిలో భాగం ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి తండ్రిని ఏమన్నాడంటే, తండ్రి నాకు తగిలిసిన భాగం నాకు ఇచ్చేసి ఆస్తిలో నేను తీసుకొని వెళ్ళిపోతాను. తీసుకొని చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. మనకు అందరూ తెలిసిన విషయం. మొత్తం ఆయన ఆస్తి ఆయన ఉన్న భాగం అంతా ఖర్చు పెట్టేసి అప్పుడు బుద్ధి వచ్చిందంట. ఏం బుద్ధి వచ్చింది? తండ్రి దగ్గర పనివాడికి చాలా ఉంది తిండికి, కాబట్టి నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తానంటే, తండ్రి నేను అట్లీస్ట్ నీ సర్వెంట్ లాగా జీవిస్తాను అని చెప్పి నేను తప్పు చేసిన అని చెప్పి చెప్దామని డిసైడ్ అయ్యాడు. కానీ పెద్ద కుమారుని చూసుకున్నాం ఈ సమయంలో. 25వ వచనం చదువుతాం. పొలంలో ఉండేది. Yes. Okay. Yes. చాలా ఇక్కడ పెద్ద కుమారుడు చూసినట్లయితే పెద్ద కుమారుడు పని చేసేవాడు ఉన్నాడు, కానీ ఆయన ఆస్తి ఏందో నాకు తెలియదు. హీ డు నాట్ నో వాట్ ఈస్ వర్త్. అంటే ఆయన ఆస్తిలో ఎంత భాగం ఉందో వారసత్వం ఆయనకి ఇంకా ఎదిగిన వాడిగా లేడు. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఒకటేమో వారసత్వం ఎదిగిన వాడు ఉన్నాడు, కానీ పనితత్వం లేదు. హీ డజంట్ నో హౌ టు సర్వ్. హీ డజంట్ నో హౌ టు సర్వ్ హిస్ ఫాదర్. ఇక్కడ పెద్ద కుమారుడు సర్వ్ చేయడం తెలుసు, కానీ ఆస్తిని ఎట్లా పొందుకోవాలో తెలియదు. ఈ రెండు విషయాలు దేవుడు ఎందుకు చెప్పాడు? యేసయ్య ఒక పాఠకుల్లాగా చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడంటే, ఇలాంటి వాళ్ళు మన బిలీవర్స్ లో అందరూ ఉంటారు. ఒకరేమో దేవుడు నాకు ఇది ఇచ్చిండు, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా, నేను ఇది దేవుడిలో చేస్తాను, కానీ పని చేయమంటే పని చేయడానికి రా దేవుడి కోసం. కొంతమంది చాలా పని చేస్తారు, కానీ దేవుడి నుంచి పొందుకునే వాడిగా ఉండరు. తండ్రి అయిన దేవుడి నుంచి మనం ఆలోచించాలా? స్వాస్యము మనందరికీ ఇవ్వబడింది కదా. యేసయ్య చేసిన కార్యం బట్టి మనకు ఒక స్వాస్యం అనేది ఉంది, పరలోక స్వాస్యం. We are the inheritance of the kingdom of God. దేవుని రాజ్యం ఒక స్వాస్యం మనం అందరం కలిగిన వాళ్ళం ఉన్నాం. ఇద్దరు కుమారులు ఒక స్వాస్యం కలిగి ఉన్నారు, కానీ ఇద్దరు ఎరిగిన వారిగా లేరు. స్వాస్యం అని అర్థం చేసుకుంటే, స్వాస్యం అంటే ఇట్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే అది చేస్తే ఒక తండ్రి సమకూర్చిన ఆస్తి, లేకపోతే అనుకున్న ఆస్తి భాగం అంతా సమకూర్చాడు కదా, ఆయన చనిపోయిన తర్వాత వచ్చేదే ఇన్హెరిటెన్స్. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆలోచించాలి, ఆయన బ్రతికి ఉన్నప్పుడు దాన్ని భాగాలుగానే అనుభవించగలుగుతారు.
అర్థమైందా? ఇప్పుడు మా డాడీ దగ్గర ఒక ఆలోచించుకొని చెప్తా. మా డాడీ దగ్గర 10 లక్షలు ఉన్నాయని అనుకోండి. 10 లక్షల్లో నాకు 1000 రూపాయలు ఇస్తాడు. కానీ ఒకవేళ మా డాడీ లేరనుకో, ఇంకా ఏమైందంటే 10 లక్షలు నాకే. అవునా కదా? ఇమ్మీడియట్ అనమాట. అవునా కదా? సో యేసయ్య చనిపోయినప్పుడు తండ్రి యొక్క దేవుడు మనకి ఏమిచ్చాడంటే స్వాస్థ్యం. ఈ గేమ్ కంప్లీట్లీ అనేక కలిగిన ప్రతి ఒక్కటి సమస్తం ఇచ్చేసాడు. కానీ మన సమస్తాన్ని పొందుకోకుండా చిన్న చిన్న భాగాలుగానే పొందుకున్న వారిగా ఉన్నాం. ఆలోచించారు. భాగాలు అనేది పొందుకోవడం తక్కువ విషయం కాదు, తక్కువ ఆలోచించకండి. కానీ మన స్వాస్థ్యం ఏదో తెలుసుకోవాలి. మనకు కలిగిన స్వాస్థ్యం ఏదో. పెద్ద కుమారుడు తెలుసుకోలేకుండా పుట్టి పని చేస్తా జీవించేశాడు. చిన్న కుమారుడు తెలుసుకొని కానీ ఒక భాగం తీసుకున్నాడు. మనం ఆలోచిస్తే ఇంగ్లీష్ ఏముంటుందంటే he took a portion అని ఉంటుంది. He just took a small portion of what the father has and he spent it all. కానీ చిన్న కుమారుడికి ఏ స్వభావం లేదంటే పని చేసే స్వభావం లేదు. అందుకే చెప్పాను, యేసయ్యతో జత పని వారిగా మనం జీవించినట్లా ఆయన స్వాస్థ్యంను పొందుకొని ఆయన స్వాస్థ్యంను అనుభవించే వారిగా జీవిస్తాం. కానీ మనం ఆలోచించాలా, యేసయ్య లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు, మనం ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏ పని చేస్తున్నాడు ఈ సమయంలో, లేకపోతే యేసయ్య ఏం పని చేస్తున్నాడు? ఇప్పుడు జత పని వారిగా ఉండాలి మనం యేసయ్యతో. కరెక్టే, అవును చెప్తున్నాం, జత పని వారిగా ఉండాలి. కానీ యేసయ్యతో జత పని వారిగా ఉండాలంటే ఆయన ఏం పని చేస్తున్నాడో తెలుసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు ఒక పనికి నువ్వు వెళ్తున్నావు అనుకో, ఆ పని ఏదో తెలుసుకోకుండా దాంట్లో జత పని వారిగా లేకపోతే వాళ్ళు పని చేసే వాళ్ళగా జాయిన్ చేసుకుంటారా? చేసుకోరు. ఫస్ట్ కనుక్కుంటారు. ఒకవేళ ఇప్పుడు బీపీఓ అన్ని చూస్తే ఇంటర్వ్యూలు ఒక్కొక్క రౌండ్ ఒక రౌండ్ ఇంటర్వ్యూలు ఉంటుంది. మొత్తం తీసి అప్పుడు అర్థమైందా లేదా అప్పుడు జాబ్ ఇస్తారు. లేదా నార్మల్ పనులు అనుకో, మేస్త్రి పని అంటారు. మేస్త్రి పని అయినా కానీ వాళ్ళు తెలుసుకోవాలా ఏం చేస్తున్నారు వాళ్ళని. ఈ పని ఏదో తెలిసిన వాళ్ళకి ఇస్తారు పని. అవునా కదా? కాబట్టి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు ఏ పని చేస్తున్నాడు, దేవుడు ఏం పని చేస్తున్నాడు అంటే మనం అందరం 1 కొరింథీయులకు రాసిన పత్రిక తీసుకున్నాం. మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు లూక్, కానీ రోమన్స్ కోసం 1 Corinthians chapter 3. Gracious Lord. తొమ్మిదవ వచనం. మేము జత పని అందరూ తీసారా? 1 Corinthians కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అందరు తీసినట్లయితే ఆమె అని చెప్తాం. తీసిన వాళ్ళతో కమాన్ హల్లెలూయా, హల్లెలూయా. ఇది తీసిన వాళ్ళే, బైబిల్ తీసిన వాళ్ళ. హల్లెలూయా. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చాలు. ఒకసారి 8వ వచనం 9వ వచనం 8వ వచనం నాటువాడును నీటి పోయువాడును ఒకడే, పటివాడు 9వ వచనం. ఆమేన్. ఇక్కడ 2 విషయాలు మనం చూడగలుగుతాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనము ఫస్ట్ ఆలోచించాలి. మనము దేవుని వ్యవసాయం ఉన్నాము, దేవుని గృహమై ఉన్నాము. దేవుడు ఏ పనిలో ఉన్నాడంటే జీవితాలు కట్టే పనిలో ఉన్నాడు. ఈస్ బిల్డింగ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్. మన జీవితాలు కట్టడానికి నిమిషం సెకండ్ ఎవ్రీ సెకండ్ మన జీవితాలు కట్టే పనిలో ఉన్నాడు. అందుకే ఒక సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది, జాన్ హెన్రీ రాశారు, జీవితాలన్నిటిని కట్టువాడు. అది మనకు తెలుసు పాట. స్థితిగతులన్నిటిని మార్చువాడా, జీవితాలన్నిటిని కట్టువాడా. ఎవరే ఉన్నాడు జీవితాలు కట్టేవాడు? యేసయ్య. మన దేవుడు, మన తండ్రి, మన దేవుడైన యేసయ్య. He is in a work of building our lives. చెప్తాం, దేవా నువ్వు నా జీవితం కట్టే పనిలో ఉన్నావు. చెప్తాం అందరం, నా జీవితం కట్టే పనిలో దేవుడు ఉన్నాడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. కాబట్టి దేవుడు మన జీవితాలు కట్టే పనిలో ఉన్నాడు. మనం పొలమైన ఉన్నాము, దేవుడి గృహమై ఉన్నాము. పొలంలో ఏం చేస్తారండి? పొలంలో ఏం చేస్తారు?
విత్తనాలు నాటుతాడు కదా. మన జీవితాల్లో కూడా తండ్రి ఏం కలుగున్నాడో అది నాటువాడిగా ఉన్నాడు. అందుకే యెషయా చాలాసార్లు తండ్రి ఏమై ఉన్నాడో చెప్పుకుంటా హీఈస్ ద గార్డెనర్ అని చెప్తాడు చాలాసార్లు మనం చూస్తే గాస్పెల్స్ కదా. దేవుడు మన జీవితాల్లో నాటువాడే ఉన్నాడు, మన జీవితాలు కట్టే స్థితిలో ఉన్నాడు. హీఈస్ ఇన్ ద వర్క్ ఆఫ్ బిల్డింగ్ అవర్ లైఫ్స్. కానీ మనం ఏసేతో జిత పని వారిగా ఏం చేయాలంటే ఏసేతో చేయాలి. ఒకసారి చప్పట్లు కొట్టడం, ఇప్పుడు ఒక చేతిలో చప్పట్లు కొట్టండి, ఒక చేతిలో చప్పట్లు కొట్టండి, కొట్టలేదు కదా. ఇప్పుడు రెండు చేతులు అనేది చాలా ఇంపార్టెంట్, చప్పట్లు సౌండ్ రావాలని. అట్లనే ఏసేయ లేకపోతే మన తండ్రి ఆల్రెడీ ఒక చేయ రెడీగా ఉన్నాడు, మనము ఇంకో చేయ అనేది గీయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను మనము వాక్యం స్టార్ట్ ముందు నేను అదే చెప్తున్నాను, మనం దేవునికి సమర్పించుకుంటా ఉండాలి. We have to surrender our lives, surrender our thoughts, surrender all that we are unto the Lord. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పొందిన పరిశుద్ధాత్మ దేవుడు ఈస్ వెరీ జెంటిల్. అంటే జెంటిల్ మ్యాన్ అంటారు ఆయన. ఈస్ అ పర్సన్ ఈస్ జెంటిల్ మ్యాన్. ఒకవేళ నువ్వు సమర్పించుకోకపోతే ఆయన జీవితంలో కార్యం చేయడు. సాధారణట్లు కాదండి, క్విక్గా ఏం చేస్తాడంటే మెల్లగా తీసుకుని పుచ్చుకెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు అట్లా కాదు. He comes, he stays, he stands. Until unless you give yourself to the Spirit of the Lord, you will not do anything in your life. నువ్వు సమర్పించుకోకపోతే దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడు. ఈ విషయం ఆలోచించాల్సిన తగిన విషయం. మనం చాలాసార్లు చూస్తాం, దేవా నేను సండే సర్వీస్కి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఇవన్నీ ఇక్కడ దగ్గర వెళ్తున్నాయి. కానీ నిజమైన స్వాస్థ్యం మనం ఎట్లా పొందుకోగలుగుతాం? నిజమైన దేవుని కార్యం మనం ఎట్లా పొందుకోగలుగుతాం? దేవుడు మన జీవితాన్ని కట్టే పనిలో ఉన్నాడు. కానీ కట్టడా ఏంటి? Are we seeing growth in our life? Financially, are we seeing growth in our life? Physically, are we seeing growth in our life? ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం. ఇంకా దేవుని నమ్ముకున్న తర్వాత కూడా. రీసెంట్గా ఒక ఆంటీ వాళ్ళ కూతురికి పెళ్ళేదన్నమాట ఆర్టీపురం చర్చ్లో. ఆమెకి 3 కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె ఆర్టీపురంలో ఏమంటే చిన్నప్పుడే వాళ్ళు ప్రేమించుకొని పారిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళు అనమాట. అందరు చాలా మంది అనుకున్నారు ఆర్టీపురంలో. మొదటి కుమార్తె అట్లే చేసింది. రెండో కుమార్తె సేమ్ అట్లే చేసింది. మూడో కుమార్తె కోసము మేము గ్రూప్ కోడికలు అయితే 40 దినాల్లో గ్రూప్ కోడికలు అయితే మేము వెళ్ళి ప్రార్థిస్తాము. చాలా బాధతో వేదతో చెప్తున్నామంట. నేను కూడా మా కూతురు షీజ్ 89-19లో పడ్డది. షీజ్ ఈగలేజ్ టు గెట్ మ్యారీడ్. నా కూతురిని పెళ్లి చేయాలనుకున్నా, ఎందుకంటే నా ఇద్దరు కూతుర్లు అలాగే చేస్తారు, నన్ను బాధ పెడతారు. ఆమె హిందూ నుంచి చేంజ్ అయ్యి క్రిస్టియన్కి వచ్చింది అనమాట. కానీ వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు అందరూ హిందూస్. ప్రతిసారి నాకు వచ్చి మీ కుమార్తెలేమో మీరు ఏసే నమ్ముతున్నారు, నిజమైన దేవుడు అన్నారు, కానీ మీ కుమార్తెలేమో ఇట్లా చేస్తున్నారు అని నన్ను బాధ పెడుతున్నారు. అయ్యా నేను అనుకుంటే ఇంకా స్థలానికి రావాలనుకుంటున్నాను నేను అని చాలా బాధతో చెప్తుంది. చాలా బాధతో చెప్తుంది. నేనైతే సండే సర్వీస్ వస్తున్నాను, నా ఏమంటారు నా టైట్స్ చేస్తున్నాను, నా ఆఫీస్ చేస్తున్నాను, వాక్యం వింటున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ నా జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేస్తున్నాడు అని చాలా బాధపడుతున్నది. కానీ నిజంగా తను సమర్పించుకున్న జీవితం జీవించిందా? దిస్ ఈస్ కంప్లీట్లీ సరెండర్ లైఫ్. దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ యూ నీడ్ టు ఆస్క్ టుడే. Have you completely surrendered your life to the Holy Spirit God? Have you completely surrendered your life to the Father who's building your life? ఇప్పుడు ఒక మేస్త్రికి నువ్వు ఇటుక పిల్లలు లేకపోతే ఇసుక అన్ని ఇవ్వకుండా ఈ స్థలం రా బాబు కట్టేసి అట్లా కడతాడా? నువ్వు డబ్బులు ఇవ్వకుండా కడతాడా? నీ దాని నుంచి తీయాల్సిన పని ఏంటంటే డబ్బులు ఇవ్వడము, కావాల్సిన మెటీరియల్ ఇవ్వడము కదా, అని కావాల్సిన విషయాలన్నీ చూసుకోవడం, పర్మిషన్స్ ఇప్పించడం, అన్ని ఇప్పించడం చేస్తేనే కానీ మేస్త్రి కట్టగలుగుతాడు. ఇప్పుడు ఆలోచించడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. తండ్రి కట్టడానికి రెడీ ఉన్నాడు, కానీ నీ తలంపు నువ్వు సమర్పించుకుంటున్నావా? నీ వైద్యం నువ్వు సమర్పించుకుంటున్నావా? నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకుంటావా? ఎలా జీవిస్తున్నావు అలా సమర్పించుకుంటావా? కంప్లీట్ సరెండరెన్స్ will bring the heaven on the earth. Your complete surrenderance will bring heavens in your life, in your house. నీ సంపూర్ణంగా నువ్వు సమర్పించుకున్నప్పుడు పరలోకము నీ జీవితంలో వస్తావు, పరలోకము నీ కుటుంబంలో వస్తావు. అందుకే ఏసీ వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే పరలోకము నీకు ఇవ్వడానికి. పరలోకం అంటే మనం చనిపోయినప్పుడు పరలోకం అనుభవించడం కాదండి, పరలోకంకి వెళ్ళడం కాదు.
కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకం అనుభవించడానికి యేసయ్య వచ్చాడు. ఆలోచించాలి, మనం పరలోకం అనుభవించే వారిగా ఉన్నాము ఇదే కాల సమయంలో. కానీ గుడ్ న్యూస్ ఇది. I'll tell you what to do so that you do. Yes, good news. Let us read the word, okay? రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వస్తాం అందరం. verse 26. ఓకే, దానికన్నా ముందు వెరీ సారీ, దానికన్నా ముందు లెవిటిక్ నంబర్స్ సంఖ్యాకాండము 11 and let's read 20. Thank you Lord Jesus. Bless you. ఇక్కడ అందరూ అక్కడ ఉన్నట్లయితే హల్లెలూయా చెప్తారు. Praise you Lord, praise you. ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రముల నుండి వచ్చిన. ఒక నిమిషం, అది రావాలి. Just a minute. Okay, Psalms 16 is the question. Psalm 16, Psalms కీర్తనలు 16వ అధ్యాయం 5వ వచనంలో. Yes. Yes. Okay. Yes. Amen. ఇక్కడ గమనించినట్లయితే ఇంగ్లీష్ ఏముందంటే యు ఆర్ ద పోర్షన్ ఆఫ్ మై ఇన్హెరిటెన్స్ అండ్ మై కప్, యు మెయింటైన్ మై లాట్. ఇంకో వచనం చూద్దాము. Numbers 18:20. 18:20. 18వ అధ్యాయం 20వ వచనం. చాలా జాగ్రత్తగా చదువుదామని, చాలా ఇంపార్టెంట్ వర్స్ ఇది. మరియు యెహోవా Yes. అహరోనుతో ఇట్లా నేను నేను వారి దేశంలో నీకు స్వాస్యం కలగదు, వారి మధ్యలో నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీయుల మధ్యలో నీ పాలు నీ స్వాస్యము నేను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే ఆరోన్తో ఏమంటున్నాడంటే, చూద్దాం మరొకసారి చదువుదాం అందరం. యు హ్యావ్ నో ఇన్హెరిటెన్స్ ఇన్ దేర్ ల్యాండ్, నాట్ షల్ యు హ్యావ్ ఎనీ పోర్షన్ అమాంగ్ దెమ్. ఐ యామ్ యువర్ పోర్షన్ అండ్ యువర్ ఇన్హెరిటెన్స్ అమాంగ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలు 12 ట్రైబ్స్ లో ఉన్నారు. 12 ట్రైబ్స్ అని మనందరికీ తెలుసు. 12 గోత్రాలు ఉన్నారు ఇజ్రాయెల్. కానీ ప్రతి 11 గోత్రాలన్నిటికీ దేవుడు ఒక్కొక్క ల్యాండ్ పీస్ ఇచ్చేస్తాడు అనమాట. ఇచ్చేసి వీళ్ళందరికీ ఇది. కానీ ఆహారం అంటే లేవీలకు మాత్రమే, ఆయన లేవీలు ఏమైనా యాజకులు ఉన్నారు, దేవునికి యాజకులుగా పిలుచుకున్నారు. వాళ్ళకి ఏమంటారంటే, మీకు ఈ లోకంలో దేర్ ఇస్ నో ఇన్హెరిటెన్స్, ఈ ల్యాండ్ లో నీకు ఇన్హెరిటెన్స్ లేదు, స్వాస్థ్యం అనేది లేదు, కానీ నేనే నీ స్వాస్థ్యం అని చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను దేవుని యాజకుడై ఉన్నాము. 2 Peter 2:9 ఏమంటుందంటే, వీఆర్ చెప్పగలుగుతారు ఎవరు చెప్పగలుగుతారు? 2 Peter 2:9 తర్వాత చదవండి. మనం యాజకులే ఉన్నాం, దేవునికి యాజకులే ఉన్నాం. కాబట్టి యాజకుడైన నువ్వు నేను దేవుడే మన స్వాస్థ్యమై ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, దేవుడు మన కోసం సిద్ధపరిచిన స్వాస్థ్యం మనం పొందుకోనికి, దేవుడు మన కోసం సిద్ధపరిచిన ప్రతి ఒక్కటి పరలోకం నుంచి పొందుకోనికి మన మనస్సులు అనేవి దేవుని మీద పెట్టేవారు. ప్రతి నిమిషం, ప్రతి సమయం, ప్రతి విషయం వాళ్ళు ఏమన్నా కష్టం వచ్చినప్పుడు మనం కష్టం మీద ఇప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు ఎట్లా సమకూర్చాలా అని ఆలోచించిన, దేవా నీవే నా స్వాస్థ్యమైన, యు ఆర్ మై ఇన్హెరిటెన్స్ లార్డ్, యు ఆర్ మై పోర్షన్ అనే దేవుని మీద మనసు పెట్టినప్పుడు మనం ఎక్కడి నుంచి పొందుకుంటాం? ఈ లోకం నుంచి పొందుకుంటే కొద్ది రోజులు ఉంటాయి, కొద్దిసేపు ఉంటాం. కానీ దేవుడి నుంచి పొందుకున్నప్పుడు దెర్ ఇస్ నో స్టాప్ టు ఇట్. ఒకసారి ఆలోచిస్తాము, ఒక చిన్న కుమారుడి టిఫిన్ బాక్స్, ఆ టిఫిన్ బాక్స్ లో ఏముంది అందరూ చెప్పాలి, తెలిసిన చెప్పాలి. అట్లీస్ట్ ఒక చిన్న పిల్లడి టిఫిన్ బాక్స్ దేవుని దగ్గరకు వచ్చింది, తెలుసు మీకు బిజీ కొద్దిసేపు చెప్పాలా, తెలిసిన వాళ్ళు భోజనం ఉంది, ఏమో ఉంది దాంట్లో. బా వెరీ గుడ్, అందరూ తెలిసిన వాళ్ళు వెరీ గుడ్.
ఎన్నునే 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది సమృద్ధిగా ఇచ్చాడు, ఇంకా మిగిలిపోయింది అనమాట. అవునా కాదు? అలాగనే మనకున్న విషయాలు ఏంటంటే నువ్వే నేను కదా. మనకి నిజంగా ఏముంది ఈ లోకంలో? మనం ఏముంది అనుకున్నాం అదే. ఇట్ ఈస్ నాట్ ద మెటీరియల్ థింగ్స్ దట్ వీ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ దట్ వీ హ్యావ్. మనకున్న స్థలం కాదు, మన ఇల్లు గృహం కాదు, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అవునా కాదు? ఆలోచించాలి, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ నిజంగా నీవు ఏముందంటే నీ ఆత్మ. నువ్వు నిజంగా ఏమున్నావు అంటే నీ ఆత్మ ఏమున్నావు. సో నీ ఆత్మను సమర్పించుకున్నప్పుడు, దేవుడి దగ్గర తిరిగినప్పుడు ఏమి జరుగుతుందంటే దేవుడి నుంచి పొందుకునే వారిగా ఉంటారు. ఎలా అయితే 2 కుమారులు అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళ స్వాస్థ్యం ఏదని. వాళ్ళ నిజమైన స్వాస్థ్యం ఎవరంటే తండ్రే ఉన్నాడు. వాళ్ళ తండ్రే వాళ్ళ స్వాస్థ్యం. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు అన్నునే లేదా? కష్టపడకుండా చిన్న కుమారుడు మొత్తం తిన్నాడు. అవునా కదా? అది కష్టపడ్డా అవసరం లేదు. పెద్ద కుమారుడు మొత్తం తినొచ్చు కష్టపడకుండా. కానీ వాళ్ళిద్దరు కుమారులు తెలుసుకోలేకపోయారు. ఏం తెలుసుకోపోయారంటే నా తండ్రి నా స్వాస్థ్యం. ఇదే కాలశ్యంలో దేవుడు నీకు అదే చెప్తున్నాడు. ఈ లోక విషయాలు నీకు స్వాస్థ్యం కాదండి. ఈ లోక విషయాలు నీకు భాగం కాదు. ఈ లోకంలో దేవుడు నీకు ఈ లోక విషయంలో భాగం ఇవ్వదనుకుంటున్నాడు. కానీ నిజంగా ఆలోచిస్తే మత్తయి రాసిన మత్తయి 6:33 ఏముంటుంది? తిప్పకండి. 33 ఏముంటుంది? మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుడి, మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూర్చబడుతుంది. దేవుడు చాలా ఆలోచించి ఈస్ వెరీ వైస్. అవునా కదా? ఎంతమంది అనుకుంటున్నారు? ఈస్ వెరీ వైస్. ఈ లోకం ఎట్లా పనిచేస్తుందో అట్లా పనిచేయాలనుకుంటున్నారు దేవుడి జీవితంలో. హీ వర్క్స్ ఆల్వేస్ రివర్స్. ఇప్పుడు నువ్వు దేవుని వెళ్తే దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే ఈ లోకము వెతికి ఈ లోకం నుంచి పొందుతాలనుకుంటున్నాం. చిన్న కుమారుడు కూడా అదే చేశాడు. ఈ లోకపు విషయంలో పరిగెత్తాడు. పెద్ద కుమారుడు లోక విషయం కోసం కష్టపడ్డాడు. ఆయన కానీ ఇద్దరేం పొందుకోలేదు. కానీ నిజమైన స్వాస్థ్యం నువ్వు నేను కలిగింది ఏంటంటే ఫస్ట్ థింగ్ తండ్రి అయిన దేవుడే నా స్వాస్థ్యం. దేవుడే నా స్వాస్థ్యం. చెప్తామన్నాను, దేవుడే నా స్వాస్థ్యం. ఇది గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు దేవుడి స్వాస్థ్యమే ఉంటావు. యు ఆర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. అందుకే ఫస్ట్ నుంచి కూడా ఆదమవ్వ పడిపోయినప్పటి నుంచి దేవుడు వదిలేదండి. నేను యూత్తో మాట్లాడుతుంటా. యూజువల్గా ఐ డీల్ విత్ యూత్ మెంబర్స్ కి వెరైటీ క్వశ్చన్స్ వస్తాయి బైబిల్ నుంచి. పెద్దవాళ్ళకి కూడా రావు. అలా క్వశ్చన్ చేస్తే కొంతసేపు మౌనంగా అయిపోవాలి. అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఏం క్వశ్చన్ అడుగుతారంటే నిజంగా దేవుడు అసలు ఆ ఏదైనా ఎందుకు ఆ చెట్టు పెట్టాలన్నా? ఆ చెట్టు పెట్టబోయేంటే మనం అందరం పడపోతుండే దేవుడితో మంచిగా ఉంటుండే. కానీ దేవుడు అన్నీ తెలిసిన దేవుడు ముందే మనం రెవల్యూషన్ చదివినప్పుడు అయితే ముందే బలి చేశాడంట. ఏం బలి చేశాడంటే గొర్రె పిల్లలు బలి చేశాడు. ఇన్ ఇటర్నిటీ దేవుడు ఆల్రెడీ బలించబడ్డాడు నీ నా కోసం. అప్పుడు కూడా ఒకటే థింగ్ ఆదమకి ఏంటంటే ఇట్స్ అ చాయిస్ దట్ దే హ్యావ్ టు మేక్. చాయిస్, ఒక ఎన్నిక వాళ్ళకి ఇవ్వబడింది. ఈరోజు నీకు నేను కూడా ఈ లోకం పడకల లోకం ఉండొచ్చు, పాప లోకం ఉండొచ్చు. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినది ఏంటంటే ఒక ఎన్నిక. వాట్ డు యూ చూస్? ఐ యూ చూసింగ్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోక విషయాల కోసం నువ్వు ఆశిస్తున్నావా? లేకపోతే నీ స్వాస్థ్యమైన తండ్రి కోసం ఆశిస్తున్నావా? నువ్వు తండ్రి కోసం ఆశించినప్పుడు నీకు కావాల్సిన ప్రతి విషయం, నీకు కావాల్సిన ప్రతి థింగ్ విల్ బి ఆల్రెడీ గివెన్ టు యూ. నీ ఎన్నికలు వస్తాయని బైబిల్ చెప్తున్నాను. ఇట్ ఫాలోస్ యూ. కాబట్టి దేవుడు నీ స్వాస్థ్యమైనాడు. ఫస్ట్ నువ్వు దేవుడి స్వాస్థ్యమైనడు. ఈ రెండు విషయాలు చాలా నేర్చుకుందాం, మనం మైండ్లో పెట్టుకున్నాం. వెంటనే బయటికి దేవా నువ్వైనా స్వాస్థ్యమైనవు. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు, ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు, డబ్బులు లేనప్పుడు నువ్వేం చేయాలంటే దేవా నీవైనా స్వాస్థ్యమైనవు, నీవైనా స్వాస్థ్యం. యు ఆర్ మై ఇన్హెరిటెన్స్ గాడ్, యు ఆర్ మై ఇన్హెరిటెన్స్. కాబట్టి సాంగ్స్ నుంచి మనం చూస్తాం 16వ వచనం ఏమంటే యు ఆర్ మై పోర్షన్ అండ్ మై ఇన్హెరిటెన్స్ అండ్ మై కప్. స్వాస్థ్యం, నీ స్వాస్థ్యం అనే దేవుడు ఏమి ఇచ్చాడంటే హీ గేవ్ యూ హిస్ పోర్షన్, ఒక భాగం ఇచ్చాడు. అదే యేసయ్య, దట్ ఇస్ జీసస్. జీసస్ ఈజ్ యువర్ పోర్షన్ టుడే. అందరూ చెప్తుంది యేసయ్యే నా భాగం, యేసయ్యే నా భాగం, యేసయ్యే నా భాగం. సో మనము మన స్వాస్థ్యం ఏదో తెలుసుకున్నప్పుడు యేసయ్యతో పాటు మన సహవారసులుగా జీవిస్తాం. మనం అందరం తెలుసుకున్నాం మన స్వాస్థ్యం ఏదో. తెలుసుకున్నాం ఈరోజు నీ స్వాస్థ్యం ఏది? ఎవరైనా నాకు నీ స్వాస్థ్యం ఏదని అంటే ఏం చెప్తావు? దేవుడే నా స్వాస్థ్యం. సో ఇప్పుడు నువ్వు యేసయ్యతో
సహవారసులుగా అయిపోయినాం. ఇప్పుడు ఏసేతో తోటి పని వారిగా ఉండడం ఎలా అనేది చూస్తాం. రోమన్స్ చాప్టర్ 8 మళ్ళీ ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ వచనంకి వెళ్దాం. లెట్స్ గో బ్యాక్ టు దట్. ప్రెషియస్ ఫాదర్, we welcome you. 26వ వచనం చూద్దాం. లెట్స్ సీ. అటివలే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరిత సత్యం కాని మూలులతో ఆత్మ తానే మన పక్షంలో విజ్ఞాపన చేయుచున్నాడు. చాలు. ఇక్కడ ఏమంటుందంటే పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న నీవు నేను, పరిశుద్ధాత్మ దేవునికి మన వీక్నెసెస్ తెలుగు బలహీనతలు పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. మన బలహీనతలు ఏమున్నాయి, మనం ఎక్కడ కొద్దుగా ఉన్నామో పరిశుద్ధాత్మ దేవుడు తెలుసా లేదా? హీ నోస్. ఆయన ఏమి సహాయం చేస్తున్నాడు నీ వీక్నెస్ లో, నీ తక్కువ ఉన్న సమయంలో దేవుడు సాయం చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటే దేవుడు సాయం చేస్తున్నాడు రాసింది, క్లియర్ రాసింది. కాబట్టి దేవుడు ఏం సాయం చేస్తున్నాడు అంటే నువ్వు యుక్తంగా ప్రార్థన చేయక సాయం చేస్తున్నావు. నువ్వు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏదైనా కష్టకాల సమయంలో కానీ ఆపద సమయంలో కానీ మనం వెళ్తున్నప్పుడు బైబిల్ వాక్యం ఏముంటుందంటే నువ్వు చింతపడకు, నువ్వు బాధపడకు, కానీ ప్రతి విషయంలోకై ప్రార్థించు అని చెప్తున్నది. ఏసే నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు అని నేను ఇక్కడ చెప్తున్నా. అది ఖచ్చితమైన విషయం. దేవుడు కార్యం చేయకుండా, పని చేయకుండా ఈజ్ నాట్ అలోన్. అంటే ఐడియల్లో కూర్చోలేదు జీవితంలో. అంటే నేను ఈ రక్షణ ఇచ్చేసిన, రక్షణ ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తా చూద్దామని దేవుడు చూస్తలేడు. ఆ రక్షణ ఎలా కాపాడుకోవాలో దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ రక్షణ ఎలా నడవడం దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ రక్షణను పొందుకొని ఆ రక్షణ నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో కూడా దేవుడు నీకు నేర్పించాలనుకుంటున్నాడు, నేర్పిస్తున్నాడు. ఎలా నేర్పిస్తాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? మనకు సహాయం చేస్తున్నాడు. మన కష్టకాల సమయంలో, మన బాధల్లో, ఇబ్బందుల్లో ఎలా ఎదుర్కోవాలో సాయం చేస్తున్నాడు. ఎలా సాయం చేస్తున్నాడు? నీవు ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో నీకు సాయం చేస్తున్నాడు. ప్రార్థన అనేది నువ్వు చేసే దేశంతో జత పని వారిగా ఒక పని. నన్ను ఇంకో క్వశ్చన్స్ యంగ్ పీపుల్ అడుగుతారు. యేసయ్య సిలువలో మరణించేటప్పుడు అంత సమాప్తం అని చెప్పాడు, అవునా కాదు? చెప్పాడు కదా, అంత సమాప్తం అని చెప్పింది కదా, అంత చేసింది దేవుడు. ఇప్పుడు నేను ఎందుకు వాక్యం చదవాలి? ఇప్పుడు నేను ఎందుకు బైబిల్ చదవాలా? ఇప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేయాలా? ఎందుకు దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలా? దేవుడు అన్ని సమాప్తం అన్నాడు, అన్ని చేసింది దేవుడు కదా, అవునా కాదు? ఇవన్నీ నేను ఎందుకు చేయాలి మళ్ళా అని అడుగుతారు యంగ్ పీపుల్ నన్ను. అంటే నేను ఒక్కడే చెప్పిన, దేవుడు ఇవన్నీ నేను ఎందుకు చేయమంటున్నాడు అంటే ఇవన్నీ చేసినప్పుడు నువ్వు దేవుడితో సహవాసం కలిగిన వాడే. యు ఆర్ స్పెండింగ్ టైం విత్ ద లార్డ్. నీ తండ్రితో సహవాసం కలిగిన వాడు, నీ సమయం దేవుడితో గడిపే వాడిగా ఉంటావు. ఈ వాక్యంతో నువ్వు ధ్యానించి కూర్చున్నప్పుడు నువ్వు చేసే పని అది. దేవుడితో జత పని వారిగా నువ్వు చేసే పని అది. వాక్యంతో కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే నువ్వు ఏసీతో కూర్చుంటావు, ఏసీతో ముచ్చట్లాడుతావు, ఏసీ ఏమైనా తెలుసుకుంటావు, నువ్వు ఏసీలో ఏమున్నావో అని తెలుసుకుంటావు. దేవుడితో సమయం గడిపేవాడిగా ఉంటావు, బాధ్యతతో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నావు అంటే దేవుడితో మాట్లాడేవాడిగా ఉంటావు కదా. చాలాసార్లు మనం ఇది కష్టమైన పనిలాగా ఇస్తాం, చాలా కష్టం. నిజంగా నేను ఒప్పుకుంటాను, వాక్యంతో కూర్చోడం చాలా కష్టం అండి, చాలా కష్టం. 2 వచనాలు చదువుతాం, నాన్న అర్థం కాదు కొంతమందికి ఇదేంటి. చిన్నపిల్లలైతే తల్లిదండ్రులు చెప్తున్నారు, వాక్యం చదివినావా, బైబిల్ చదివిన రోజు ప్రార్థన చేసినావా? వాళ్ళు ఎట్లా చేస్తారు వాక్యాన్ని, బైబిల్ని ప్రార్థన చేస్తున్నట్టే, అరే మమ్మల్ని ఎట్లా చేస్తున్నారు. కానీ నిజంగా నువ్వు దేవునితో సమయం గడిపిన వాడిగా ఉన్నప్పుడు నీ స్వాస్యం నుంచి నువ్వు పొందుకున్న వాడిగా ఉంటావు. మనం ఎందుకు పొందుకుంటలేమంటే దేవునితో జత పని వాడిగా మనం జీవిస్తలేము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు పొందుకునేమో నువ్వు నేను యేసుతో తోటి సహవారసులు కంటే ఉన్నాము. ఖచ్చితమైన విషయం ఏంటంటే యేసుతో నువ్వు తోటి సహవారసులు అంటే కో హెయిర్ విత్ క్రైస్ట్. జస్ట్ లైక్ పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఎట్లా, దే బోత్ బ్రదర్స్, దే బోత్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ఫాదర్, అవునా కాదు? ఆ తండ్రి ఏం కలుగున్నాడు, వాళ్ళిద్దరికి సమానమైన ఉన్నది. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిసీవింగ్ ఇట్. అలాగే నేను మన పెద్ద అన్న అయిన యేసయ్య
తో పాటు సహవారసులు. జీసస్ ఇస్ అవర్ బ్రదర్, ఇస్ అవర్ బిగ్ బ్రదర్ ఆలోచిస్తే ఆయనతో సహవారసులు, తండ్రి నుంచి పొందుకోలేకే తగిన వాళ్ళని. కానీ మనం పరలోకం అప్పుడు వెళ్ళినప్పుడు పొందుకోవడం కాదండి, ఈ లోకంలో పొందుకునే వారిగా ఉండాలి. అది ఎలా పొందుకుంటామని ఖచ్చితంగా చెప్పే విషయం అంటే మనం జత పని వారిగా జీవించాలి. సో జత పని వారిగా జీవించినప్పుడు ఈ 4 విషయాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆది సంఘం ఈ 4 విషయాలు చేశారు, దేవుడి నుంచి పొందుకున్న వారిగా ఉన్నారు. చెప్పగలుగుతారా 4 విషయాలు ఆది సంఘం ఏం చేశారు? యాక్ట్స్ చాప్టర్ 2 ఉంటుంది. సూపర్ సిస్టర్. వాక్యమందు, ప్రార్థన యందు, సావాసమందు, రొట్టె విరుచుటందు. ఈ 4 విషయాలు, దిస్ 4 థింగ్స్ దే డిడ్ ఆల్ ద టైమ్, ఎవ్రీ టైం. అందుకే దేవుడి కార్యం చూచేవారిగా ఉన్నారు, దేవుడి కార్యం చేసేవారిగా ఉన్నారు. చాలాసార్లు మనం దేవుడి కార్యాన్ని మాత్రమే చూడాలనుకుంటాం, కానీ దేవుడు నీ ద్వారా కూడా కార్యం చేయాలనుకుంటాడు. ఎంతమంది దేవుడు చేత వాడబడాలనుకుంటారు? నిజంగా చెప్తాం, దేవుడు మీ అందరి చేతులు చూస్తున్న సమయంలో నేను ప్రార్థిస్తాను, ఇంటికి వెళ్ళదు మీ అందరి గురించి ప్రార్థిస్తాను. ఐ ప్రే ఫర్ యూ ఆల్ దట్ గాడ్ విల్ యూజ్ ఎవ్రీవన్. మనం ఇట్లా కూడి ఉంటున్నాము, ఉట్టి సండే మాత్రము వాక్యం విని ప్రార్థించి ఆరాధించి వెళ్ళిపోనికి కాదు. కొంచెం దేవుడి శక్తి పొందుకొని ఈ లోకంలో వారిని అందరినీ మార్చేయడానికి, దేవుడి శక్తిని విడుదల చేయడానికి. నువ్వు నడుస్తుంటే నీ షాడో దయాలు వెలువరించాలి. నువ్వు నడుస్తుంటే నీ షాడో రోగుని స్వస్థపరచాలి. నువ్వు పోయి నీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళలో దయ పారిపోవాలి, వాళ్ళలో రోగం పారిపోవాలి. వాళ్ళు నిన్ను చూస్తే ఏసీని చూసిన వాళ్ళగా ఉన్నారు. అసలు క్రిస్టియన్స్ అనే వర్డ్ కి వాళ్ళు మనం పెట్టుకున్న పేరు కాదండి. క్రిస్టియన్స్ ఇస్ నాట్ ఎ రిలీజియన్. ఆలోచిస్తే క్రిస్టియన్స్ అనేది ఇతర వాళ్ళు దేవుణ్ణి అంటే ఏసీను వెంబడించిన వాళ్ళకి పెట్టిన పేరు. అంటే నీకు పేరు పెట్టబడ్డది, నువ్వు పేరు పెట్టుకోలేదు, నువ్వు క్రైస్తవుడు. క్రిస్టియన్స్ అంటే స్మాల్ క్రైస్ట్, చిన్న క్రీస్తులు. అంటే ఏసీ చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు ఆ ఏసీ చంపేసిన అయిపోయింది, ఏసీ తీసిన కార్యాలు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న తర్వాత చర్చ్ అంతా ఉట్టి అపోస్తులు కాదండి. ఆలోచించాలి, ఉట్టి అపోస్తులు కాదు. ఒకవేళ ఆది సంఘం చేసిన కార్యాలన్నీ రాస్తే ఈ వాక్యం సరిపోదు. కాబట్టి కొన్ని విషయాలు రాశారు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, బంటి కావచ్చు, ఇట్స్ నాట్ ద పాస్టర్, అంటే ఇక్కడ ఉన్న పాస్టరే కాదు, బంటి నడిస్తే రోగ స్వస్థపరచాలి. అది దేవుని చిత్తమై ఉన్నది, అది దేవుని చిత్తమై ఉన్నది. అక్కడ ఉన్న బ్రదర్ నడిస్తే అందరం మారాల, ఏసీని చూడాలి. అందుకే మనం క్రిస్టియన్స్ అయితే పిలువడ్డాం. సో ఆది సంఘము ఇలా నడిచి ఏసీ చేసిన కార్యాలు చేసుకుంటా, రోగుల్ని స్వస్థపరచుకుంటా, దయాన్ని ఎదగొట్టుకుంటా, అందరు రక్షణ తెస్తుంటే ఇతర వాళ్ళు చూసి అరే వాళ్ళు చిన్న క్రిస్తుల్లాగా ఉన్నారని చెప్పారు. అక్కడి నుంచి క్రిస్టియన్స్ అని పేరు వచ్చింది. నీకు నాకు పేరు పెట్టబడ్డది క్రిస్టియన్స్ అని. సో నువ్వు నేను ఎందుకు అలా చేయలేకపోతున్నావు? బికాస్ వీఆర్ నాట్ డూయింగ్ దిస్ 4 థింగ్స్. ఈ 4 విషయాలు మనం చేయని లేదా జీవించిన వ్యక్తులుగా మనం జీవిస్తున్నాం. ఆలస్యం చేసేది 4 విషయాలు తప్పకుండా ఖచ్చితంగా ప్రతిరోజు కలిసిన ప్రతిసారి ఇచ్చే 4 విషయాలు ఇస్తాం. ఏంటంటే వాక్యం అందును, ప్రార్థన ఎందును, పరిశుద్ధుల సహవాసం అందును, దాని తర్వాత రొట్టె విరుచుటందు. సో ఈ 4 విషయాలు నువ్వు చేస్తే ఏసేతోని చెత్త పని వారిగా జీవించేవాడు. ఇదే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏదంటే మన అందరం తెలిసినది, చిన్నప్పటి నుంచి వింటున్నదే, ప్రతి వారం వింటున్నదే. గుడ్ న్యూస్, దిస్ ద గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏదంటే దేవుడు నీకు ఆల్రెడీ స్వాస్థ్యం ఇచ్చాడు. ఇదే నీ స్వాస్థ్యం ఈ లోకంలో. ఇదే దేవుడే ఉన్నాడు కదా. వాక్యమే దేవుడు, ఆది వాక్యం ఉన్నాడు, వాక్యము దేవుడే ఉన్నాడు కదా. ఇదే నీ స్వాస్థ్యం, ఇదే నీ స్వాస్థ్యం. ఏదో కలిసి నేను ఆర్టిపురం చర్చ్ చూసినప్పుడు అక్కడ రవిశన ప్రసంగిస్తున్నామాట. రవిశన ఒక మాటలు మాట్లాడుతుంటే ఇంకా అప్పుడు గిటార్ ప్యాక్ చేసుకొని షూస్ వేసుకొని బయలుదేరుతున్నాయి. ఇంకా ఏం చెప్తున్నా అంటే చైనాలో చాలా చర్చెస్ లా ఇట్లా బైబిల్స్ లేవు. చైనాలో ఇలా చర్చిలో కూడుకోలేదు. మనకు అందరికి తెలిసిన విషయం. ఒక బైబిల్ ఒక్కొక్క పేపర్, 2 పేపర్లు ఎన్నుకొని అందరూ చర్చిలో వాళ్ళు నీకు 2 పేపర్లు అయ్యా, నీకు ఈ 2 పేపర్లు అమ్మాయి ఈ వారం అని ఆ వారం ఆ పేపర్లు ఉన్న విషయాలన్నీ చదివి నెక్స్ట్ ఆ పేపర్ నాకు ఇస్తారు. అట్లా నడుస్తుంటారు బైబిల్. ఒక చర్చికి ఒక బైబిల్ అన్నమాట. ఎందుకంటే బైబిల్తో పట్టుకున్నారు అనుకో గవర్నమెంట్ చంపేస్తారు. కానీ మనకి బైబిల్ ఉంటుంది. మన సెల్ఫ్ లో చాలా బైబిల్స్ పేరుకుపోతాయి. ఎవ్రీ బర్త్డే కొత్త బైబిల్ కొనుక్కుంటాం.
ఎందుకు అంటే దేవా ఖచ్చితంగా చదువుతానయ్యే వాక్యం, ఖచ్చితంగా చదువుతానని కొత్త బైబిల్ కొనుక్కుంటారు. కానీ మళ్ళా దుమ్ము పేపర్ స్టార్ట్ చేస్తారు బైబిల్. మీకు తప్పు చెప్తలేనండి, ఇట్ ఈస్ ద రియాలిటీ దట్ ఐఎమ్ షోయింగ్. ఇది నిజం. మనం ఒప్పుకొని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, మనకు కృప ఇస్తాడంట. హీ గివ్స్ us గ్రేస్ టు ఓవర్కమ్. హీ గివ్స్ us గ్రేస్, కృప ఇస్తాడు. సో మన అందరం దేవుని కృప పొందుకొని ఈ వాక్యంలో ధ్యానించి కూర్చునేడలా మన స్వాస్యాన్ని పొందుకున్న వారిగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ప్రార్థన. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద వెపన్ దట్ ద లార్డ్ హస్ గివెన్ టు యు అండ్ వెపన్. సో రోమన్లకు రాసిన పత్రికను చూస్తున్నాం కదా, మనం వచ్చిన బాగా రోమన్స్ 8 చాలా ఉంది యాక్చువల్గా శ్వాసం గురించి మాట్లాడుకుంటాం, కానీ కొన్ని విషయాలు ఈరోజు చూసుకొని ముగించుకుందాం. మనం సమయం కూడా చాలా లేదు. 8:27 verse. మరియు హృదయములను పరిశోధించువారు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి 27 verse మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకే విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆమేన్, ఆమేన్. చాలు. సో రెండవ విషయము 26వ వచనం చూసాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం సాయం చేస్తున్నాడంట, ఈస్ హెల్పింగ్ us టు ప్రే. 27th verse ఏమనంటే పరిశుద్ధుల కొరకు ఎలా ప్రార్థన చేయాలో ఆత్మ మనకు తెలియజేస్తుంది. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పొందుతున్నావు, నేను పొందుతున్నావు, అందరూ పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే హృదయాలను పరిశోధించేవాడు. చాలాసార్లు చర్చిలో అందరికి వస్తారు, వచ్చిన వెంటనే వాళ్ళు ఎంత బాధల్లో కష్టాల్లో వెళ్తుంటారు, కానీ చర్చిలో అనగానే ఒక స్మైల్ కొని ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్ వెళ్తారు, అంత మంచిదైనా అంత మంచిదని. ఎందుకంటే దే డు నాట్ షేర్ వాట్స్ ఇన్ దేర్ హార్ట్, వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఆది సంఘం కూడా పరిశుద్ధ సవాసంలో జీవించుకొని ప్రతి నిమిషం వాళ్ళే బాధలు చెప్పుకొని ఇతరులకు వాళ్ళు ప్రార్థన చేసుకొని అలా జీవితాన్ని జీవించారు. కాబట్టి వాళ్ళందరూ జయించేవారిగా, ప్రతి సమస్యను ఎదిరించే వారిగా జీవించారు, దేవుని కార్యాలు చూసేవారిగా జీవించారు. నువ్వు నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ ఆర్టీసీ బ్రదర్ జీవితంలో ఏదో కష్టకరంగా వెళ్తున్నారు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు చేత నింపుకుంటారు. కాబట్టి ఆయనలో ఏం నడుస్తుందో, ఆయన ఏ కష్టాలు వెళ్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు. నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడితో నింపిన వాడిని. వచ్చిన వెంటనే ఆ సమాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేస్తాడు. ఎందుకంటే హృదయాలను పరిశోధించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం తెలియజేస్తాడంటే ఆ బ్రదర్ జీవితంలో కష్టం నడుస్తుంది, ప్రార్థించు. చాలాసార్లు నా ప్రార్థన ఒకటే నన్ను జయించేవాడిగా పెట్టలేదు, నా ప్రార్థన ఒకటే నా జీవితానికి సరిపోదు. కాబట్టి దేవుడు మనందరికి పరిశుద్ధులు ఇచ్చాడు. పక్కన చూసి చెప్తాం, పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడు, యువర్ సేయింట్ ఇన్ క్రైస్ట్. పక్కన చెప్తాం, నువ్వు పరిశుద్ధుడు, చెప్పండి, పర్లేదు, విశ్వాసంలో చెప్తాం, యువర్ సేయింట్ ఇన్ క్రైస్ట్, యువర్ ఆల్ సేయింట్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుని పరిశుద్ధులే ఉన్నాం మనం అందరం. మనం ఆలోచించిన విషయాలు ఇది. కాబట్టి ఆ ప్రతి జీవితాల్లో ఏ కష్ట బాధంలో, ఏ కష్ట సమయంలో వెళ్తున్న పరిశుద్ధంగా నాకు తెలియజేసినప్పుడు నేను ఏం చేయాలి? ఎందుకంటే ప్రార్థించాలి, పరిశుద్ధుల కోసం ప్రార్థించాలి. When I pray for him, we will see breakthrough in his life. మీకు ఒక విషయం చెప్తాను, ఆల్రెడీ షేర్ చేశాను చాలాసార్లు, కానీ ఈ విషయం చెప్తాను. నేను నిజామాబాద్కి రఘునాథ్ పాస్టర్ వెళ్ళాను. ఎంతమంది రఘునాథ్ పాస్టర్ తెలుసు ఆల్మోస్ట్. సో పాస్టర్ నన్ను ఒక మీటింగ్స్కి తీసుకెళ్ళాను. మీటింగ్స్ రావాలంటే నన్ను కార్లు నడిపించుకొని తీసుకెళ్ళాను. అయితే ఉదయం 10 గంటలకి మేము ఒక మీటింగ్కి వెళ్ళాము. 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసాము. చేసి అంకుల్ ఏమన్నారంటే టైర్డ్ అయిపోయినాం కదా, చాలా నైట్ మొత్తం ప్రయాణించాం, టైర్డ్ అయిపోయి పడుకుంటారు కొంతసేపు నేను అని చెప్పి పడుకున్నారు. అంకుల్ 2 బెడ్స్ నేను హోటల్లో, అంకుల్ ఒక బెడ్ మీద పడుకున్నారు, నేను ఇంకో బెడ్ మీద తిరిగి వచ్చి అప్పటికి మేలుకు వచ్చింది, నిద్ర వస్తుంది. నేను మో కలిసి ప్రార్థించడం స్టార్ట్ చేస్తాను. మామూలు ప్రార్థిస్తాను దేవుడిని. దేవుడు నా హృదయంలో ఒక తలుపు పెట్టాడు. కిరణ్ మై అక్క ఉంటారు అనమాట, సెకండ్ చేస్తాను. అక్క గురించి ప్రార్థించమని నా హృదయంలో ఒక తలుపు పెట్టాడు. అయితే ప్రార్థిస్తున్నాను, దేవ నాకు ఏం తెలియదు, నేను గురించి ఏం ప్రార్థించాను. సో ఆమె మనసులో పెట్టుకుని భాషలో ప్రార్థిస్తున్నాను. దేవుడు నాకు ఇంకో తలుపు పెట్టాడు. ఏంటంటే కిరణ్మక కాల్ చేసి, ఆమె ఏం బాధలు వెళ్తున్నారు తెలియదు, కిరణ్మక కాల్ చేసి ఒక విత్తనం తీసుకోక ఆ విత్తనాన్ని నేమ్ ద సీడ్, అంటే విత్తనం నువ్వు దేనికోసం విత్తనం దేవుడికి చెప్పి ఆ విత్తనం విత్తు అని చెప్పిన. సో నెక్స్ట్ వీక్ నేను చర్చ్కి వచ్చినప్పుడు అక్క వచ్చి
సెకండ్ ఇచ్చి అరే నువ్వు చెప్పినో నేను చేసిన దేవుడు నా జీవితంలో నిజంగా కార్యం చేశాడు రా. చాలా రోజుల నుంచి కష్టకాలంలో వెళ్తున్నాడు వాళ్ళు. కానీ నేను దేవుడిని పరిశుద్ధుడైన నేను ఇతర పరిస్థితుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక తలంపించాడు. ఆ తలంపు చెప్పినప్పుడు ఆమె జీవితంలో ఫలితం చూసినాను. సో నువ్వు నేను ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు, దేవుడితో జత పని వారిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా జీవిస్తాం. ఇప్పుడు నేను కిరణక జీవితం ఆశీర్వకరంగా ఉన్నాను కదా, ఎంతమంది అలా ఆశీర్వకరంగా ఉన్నారంటారు ఇతర జీవితంలో. లెఫ్ట్ రైట్ చూస్తే వీఆర్ ఆల్ కెప్ట్ హియర్ బికాస్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి చిత్తం వల్లనే మనం అందరం ఇక్కడ ఉన్నాం. లాస్ట్ వచ్చిన చూసాం. లెట్స్ సీ 28th verse. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటై అని ఎరుగుదుము. దిస్ ఈస్ ది గుడ్ న్యూస్ దట్ ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యం చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి సమకూర్చి మేలు కొరకే చేస్తున్నాడు నీ నా జీవితంలో. సో ఫస్ట్ థింగ్ మనం నేర్చుకున్నాం, మనకు రీక్యాప్ చేసి దేవుడే నా స్వాస్థ్యమైనాడు. రెండో విషయం మనం చూసుకుందాం, యేసయ్య నామంలోనే మనకి శ్వాసంగా ఇవ్వబడింది. పరిశుద్ధులందరికీ యేసయ్య నామం శ్వాసంగా ఇవ్వబడింది. కాబట్టి ఆ నామం చేపట్టి మనం యేసయ్యతో చిత్త పని వారిగా ప్రార్థన చేసే వారిగా ఉన్నాం కదా. అందుకే మనం ఆలోచిస్తాం, ప్రతి ప్రార్థన దేంతో ముగిస్తాం? మనం ఎవ్రీ ప్రేయర్ దేంతో ముగిస్తాం? యేసయ్య నామంలో ప్రార్థిస్తాం. ఎందుకంటే యేసయ్య నామము నీకు నాకు స్వాస్యంగా ఇవ్వబడి ఉన్నది. ఆ స్వాస్యం తీసుకొని మనం ప్రార్థించినప్పుడు నిజంగా కార్యం చూసేవాడిగా ఒకవేళ మనము ప్రేమించిన ఎలా మనం నమ్ముతాం, విశ్వసిస్తాం, అవునా కదా? ఒకవేళ ప్రేమించినప్పుడు వాళ్ళ మీద కంప్లీట్ విశ్వాసం ఉంటుంది, అవునా కదా? మనం మనం ఉన్న సమస్తం ఇచ్చేయగలుగుతాము, ఏమని ఇచ్చేయగలుగుతాం, ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తున్నాం. అంటే అదే దేవుడు ఈ వచనంలో అంటాడు, దేవుడిని ప్రేమించే వాళ్ళకి సమస్తము సమకూడి మేలు కొరకు జరిగింది. ఉదయకాల సమయంలో దేవుని తోటి సవారసులుగా నువ్వు నేను ఉన్నాం యేసుతో పాటు. యూఆర్ కో-హెయిర్ విత్ క్రైస్ట్. కానీ మనము ఎన్నుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుకు చిత్త పని వారిగా జీవించుతాం. యేసయ్య నిజంగా సమాప్తం చేశారు ప్రతి ఒక్కటి సిలువలో. కానీ ఈ 4 విషయాలు మనం జీవించే వారిగా జీవిస్తే మన జీవితాలు చాలా డిఫరెంట్ ఉంటుంది. దేవుడు మన కోసం ఏమి సిద్ధపరిచిందో అది పొందుకున్న వారిగా ఉంటాం. ఈ సమయంలో దేవుడు మన కోసం ఏమి తయారు చేశాడో అది పొందుకున్న వారిగా ఉంటాం. చాలాసార్లు మనకు తెలియదు కాబట్టి మనం పొందుకుంటున్నాం. ఈ సమయంలో దేవుడిని తెలియజేయాలనుకుంటున్నాడు. ఏంటంటే యేసయ్యే నీకు శ్వాసమే ఉన్నాడు. దేవుడే నీకు శ్వాసమే ఉన్నాడు. యేసయ్య నామమే నీకు శ్వాసమే ఉన్నది. ఆయన నామంలో వాడతారు ప్రతి ఒక్క సమయంలో ప్రార్థన చేసి మన వాక్యంతో కూర్చున్నాం ప్రతి ఒక్క సమయంలో. ఎస్ మనం నేర్చుకున్నాం ఏంటి కలిసంలో అవి లెర్న్ సంథింగ్. ఒకటి నేర్చుకోవడం కాదు, కానీ ఇది ప్రాక్టికల్గా మన జీవితంలో పెట్టేవారిగా ఉన్నాం. ఫస్ట్ థింగ్ మనం అందరం నమ్మాలి, మనకందరికి ఒక స్వాస్థ్యం ఉందని. అదేంటంటే యేసయ్య నా శ్వాసం, దేవుడే నా శ్వాసం. మనందరం కళ్ళు మూసుకుందాం, ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడితో చెప్తాం విషయంలో, దేవా నీతో పాటు నేను చిత్తపరిమాణంగా జీవిస్తాను కదా, నీవే నా స్వాస్థ్యము, నా సమస్తము నీవే. అదే కాల సమయంలో నా సర్వము నీకు ఇస్తున్నాను, సర్వం సమర్పించుకుంటున్నాను. కొంచెం దేవుడితో చెప్తాం. లెట్స్ క్లోజ్ ఐస్. దేవుడితో చెప్పిన విషయంలో దేవానికి వందనాలు చేస్తున్నాను, నీకు సమర్పించుకుంటున్నాను, సమస్తము సమర్పించుకుంటున్నాను. సమయంలో నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లిస్తాను. Give you praise, Lord Jesus.
glorious King. We praise. Then children singing Lord. దేవానికి ఉన్నాము విశ్వాసం పొందాలయ్యా. ఈ సమయంలో ఈ సమయం నుంచి నా సమస్తం నీకే అర్పించుకుంటున్నాను. ఈ లోపు విషయాలను చూస్తున్నాయి ఇంకా ఇంతటి చూస్తున్నాను. నా కొరకు నేను సిద్ధపరిచిన ప్రతి ఒక్క విషయం పొందుకున్నట్టు నీతో వస్తున్నాను. నీతో జత పని వారిగా జీవించుటకు నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నా సమస్తము నీకు ఇస్తున్నాను, తలంపులు నీకు ఇస్తున్నాను, నా సేవలు నీకు ఇస్తున్నానయ్యా. అద్వితీయ దేవుడా, ఆది సమూఢుడా, నా కరములను పైకెత్తి నిన్ను మహిమపరచెదను. అద్వితీయ దేవుడా, ఆది సమూఢుడా, నా కరములను పైకెత్తి నిన్ను మహిమపరచెదను. గొప్ప కార్యము చేయువాడా, నిలలేరు ఎవరు, నిలలేరు ఎవరు. గొప్ప కార్యము చేయువాడా, నిలలేరు ఎవరు, నిలలేరు ఎవరు. మహోన్నతుడా, గొప్ప కార్యము చేయువాడా, నిలలేరు ఎవరు, నిలలేరు ఎవరు. మహోన్నతుడా, గొప్ప కార్యము చేయువాడా, నిలలేరు ఎవరు, నిలలేరు ఎవరు. అద్వితీయ దేవుడా, ఆది సమూఢుడా, నా కరములను పైకెత్తి నిన్ను మహిమపరచెదను. అద్వితీయ దేవుడా, ఆది సమూఢుడా, నా కరములను పైకెత్తి నిన్ను మహిమపరచెదను. మహోన్నతుడా, గొప్ప కార్యము చేయువాడా, నిలలేరు ఎవరు, నిలలేరు ఎవరు. మహోన్నతుడా, గొప్ప కార్యము చేయువాడా, నిలలేరు ఎవరు, నిలలేరు ఎవరు, నిలలేరు దేవానికి మహిమ నీకే కలుగుతాయా. నీకే ప్రభావం చెల్లిస్తున్న సమయంలో అద్వితీయ దేవుడు ఆది సమూఢుడు, నీకే మహిమ నీకే కలుగ చెల్లిస్తున్న సమయంలో మీరే మా శ్వాసం వేడుకున్నందుకు మీరే వందనాలు చేస్తున్నారు. మీరు ఏమై ఉన్నారో ఎన్ని వారిగా జీవించే జీవితం మాకు కలిగేది. మీరు ఏమై ఉన్నారో మీరు మా జీవితంలో ఏ కార్యం చేస్తున్నారో ఎన్ని జీవితం కలిగితరు మాకు సాయం చేయండి. మమ్మల్ని కృపతో నీ దయతో నీ పరిశ్రమలో పరిశుద్ధ దేవా మా మధ్య ఉన్న వాళ్ళ
నీకే నామ స్థుతులు చెల్లిస్తున్నాము. ప్రభు ప్రతి ఒక్కరయ్యా ఈ సేవలో పేరు కాకండి. నీ ఆత్మ చేత నూతన రీతిలో నింపండి దేవ. నీ ఆత్మ చేత నూతన రీతిలో నింపండి. సేవలో ఈ శక్తితో నీ బలంతో నింపుమయ్యా. ప్రతి ఒక్కరు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానయ్యా. విశ్వంలో ఆశగల ప్రాణాలను చూస్తున్నాం. నీవే చూచువాడిగా ఉన్న విశ్వంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం చేయండి. కార్యం నీ ఆత్మ కార్యాలు జరుగుగా విశ్వంలో. Let your work of your spirit happen in the name of Jesus right now in everyone's life. ప్రతి ఒక్క జీవితంలో నీ ఆత్మ కార్యాలు జరుగుగా నీకే వందనాలు, నీకే ఘనత చెల్లిస్తున్నాను. ఆది సంబుద్ధులవు దేవా, నీలాంటి వారు ఓడలేరు ఈ లోకంలో, పరలోకంలో భూమి అందు నీలాంటి వారు ఈ లోకంలో ఓడలేరు. నీకే కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను.